హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీలత. మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఈరోజు వెజిటేబుల్ ఆమ్లెట్ వేస్తున్నానండి. కొంచెం పిల్లలు ఆమ్లెట్ అంటే ఎంతో ఇష్టంగా తింటారు కదా. ఒకే ఆమ్లెట్ ఇస్తుంటే బోర్గా ఫీల్ అవుతుంటారు. ఒకసారి ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ సరిగా చెయ్యరు. ఒక్కసారి అయితే ఇలా వెజిటేబుల్ ఆమ్లెట్ అయితే ట్రై చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఒక ఆనియన్, ఒక క్యారెట్, ఒక టమోటా, అలాగే ఒక క్యాప్సికము, ఒక మిర్చి, కొత్తిమీర వీటన్నిటిని బాగా సన్నగా తరిగానండి. ఈ తరిగిన కూరగాయలన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని సాల్టు, అలాగే కొంచెం ధనియాల పౌడరు, అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసానండి. నేను కారం పొడి వేయలేదు. ఇంకా వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మీకు తగినన్ని ఎగ్స్ వేసుకోండి. నేనైతే 4 ఎగ్స్ వేస్తున్నానండి. మీరు ఎగ్స్ ఎక్కువ తీసుకుంటే ఇంకా ఈ వెజిటేబుల్స్ కూడా ఎక్కువ తీసుకోండి. నేనైతే ముందుగా ఎగ్స్ని పక్కన బాగా స్టిర్ చేసుకున్నాను, డైరెక్ట్ వేయకుండా. బాగా ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుందని చెప్పేసి ఇంకా వీటన్నిటిని ఎగ్ కూడా యాడ్ చేసేసి వీటన్నిటిని బాగా కలుపుకున్నానండి. ఒక 2 మినిట్స్ ఇలా బాగా కలిపేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడెక్కాక ఇంకా కొంచెంగా వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేశానండి. మనం ఇలా మూత పెట్టేసి ఆవిరి పెట్టామంటే బాగా ఉడికిపోతుంది ఆమ్లెట్ అనేది. లోపల కూడా మనం కొన్ని పచ్చివే వేసాం కదా వెజిటేబుల్స్ అన్నీ, అవి కూడా ఉడుకుతాయి అన్నమాట. కొత్తిమీర కూడా వేసాను, మర్చిపోయాను చెప్పడం. ఇంకా కొంచెం లైట్గా ఆయిల్ వేసాను, 1 స్పూన్ వేసాను అన్నట్టు. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసానండి. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా 5 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసేస్తే మనకు ఆమ్లెట్ అయితే బాగా ఆవిరితో ఉడికిపోయిందండి. ఇంకా ఎక్కువ ఆయిల్ కూడా వేయను పిల్లలకి, కొంచెం ఆవిరి పెట్టేసామంటే ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఇంకా ఆమ్లెట్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇంకా అటు సైడ్ కూడా టర్న్ చేసుకొని ఇటు సైడ్ ఒక 1 మినిట్ ఫ్రై అవ్వనిచ్చాను, ఎక్కువ అవసరం లేదు. ఇంకా చల్లని వాతావరణానికి ఇలా వేడివేడిగా ఆమ్లెట్ తింటే చాలా బాగుంటుంది. అసలు ఫుడ్ తినని పిల్లలకు ఒక్కసారి ఇలా ఇచ్చామంటే బాగా టెంప్ట్ అయ్యి బాగా తింటారు ఫుడ్. ఇంకా వెజిటేబుల్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. కలర్ఫుల్గా పిల్లలు కూడా ఎంతో అట్రాక్ట్గా తింటారు. నేనైతే ఈ ఆమ్లెట్ని తినే ముందర లైట్గా పెప్పర్ పౌడర్ వేసుకున్నానండి, పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. ఇంకా మీకు కావాలనుకుంటే సాస్తో కానీ మీకు నచ్చిన దాంతో తినచ్చు. ఇంకా నేనైతే జస్ట్ పెప్పర్ పౌడర్ ఇచ్చానన్నమాట పిల్లలకి. ఇంకా చాలా ఇష్టంగా తిన్నారు. స్కూల్కి వెళ్ళేటప్పుడే ఎటువంటి హడావిడి లేకుండా ఇలా సింపుల్గా అయితే పిల్లలకి ఆమ్లెట్ చేసి ఇవ్వండి. వాళ్ళు తినలేదన్న టెన్షన్ ఉండదు, వాళ్ళు ఇష్టంగా తినేసి స్కూల్కి వెళ్తారు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.